వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో ఉండడం, అది కూడా మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్పీ బాలన్ సార్ హ్యాండ్ లో ఉండడం నిజంగా మనందరూ అదృష్టం చేస్తున్నాం. కాబట్టి చాలా మందికి ఈ అవకాశాన్ని ఇవ్వడానికి, ఈ మీటింగ్ కి రావడానికి చాలా మందికి మనము ఫోర్స్ చేసినాం, చాలా మందికి ఇన్వైట్ చేసినాం. కానీ ఎవరికైతే ఈ రాత రాసిందో వాళ్ళు మాత్రమే ఈ హాల్లో కూర్చున్నారు. అర్థమవుతుందండి, ఈ రాత మార్చుకుంటుంది కాబట్టి ఈ హాల్లో కూర్చున్నారు. నిజంగా నాకైతే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఏంటి అని అంటే ఒకటే ఉంటుంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేడీస్ జెంట్స్ ఎవరైనా సరే ఎలా ఉంటుంది అని అంటే పక్కింటోళ్ళు, పైనింటోళ్ళు, ఎదురింటోళ్ళు అని చెప్పేసి ఇదే కాలం ఉంటుంది. కాకపోతే మనకి ఎంతసేపటికి మన లైఫ్, నీ లైఫ్ ఇంతే అనే స్టేజ్ లోనే ఉంటుంది మన పక్కన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు. ఎస్ ఆర్ నో? కానీ నువ్వు ఇదే లైఫ్ నీది కాదు, నువ్వు ఒక సూపర్ డూపర్ పర్సనాలిటీ అని చెప్పేసి నన్ను ఇక్కడ నిలబెట్టింది మాత్రం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ అంటే ఒకసారి గట్టి అవకాశం. మాత్రం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ మై గ్రేట్ అప్లైన్స్ అన్నమాట. ఆంజనేయ రాజమౌళి సార్, శ్రీనివాస్ వడ్డమణి సార్, పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, అప్ టు ఎల్వైఎస్ అందరికీ నా పాదాభివందనాలు. నిజంగా ఇలాంటి ఒక అవకాశం తీసుకోవడం చాలా చాలా నా లైఫ్ లో నేను ఏదైతే డ్రీమ్ చేసినో చిన్నప్పటి నుంచి నేను కూడా పెద్దగా అంటే నా లైఫ్ ఇంతే అనుకున్నా, ఉన్నది నార్మల్, కానీ మైండ్ లో మాత్రం చాలా రిచ్ ఆలోచనలు. కానీ ఇక్కడ మాత్రం ఏంటి అని అంటే అలాంటిది కాదు, నువ్వు ఏదైనా సాధిస్తావు అని చెప్పి వెస్టీజ్ ప్రూవ్ చేస్తుంది. నువ్వు రెడీగా ఉన్నావా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను నీకు అడుగుతున్నా అందరికీ. కానీ ఇక్కడ ఒకటే అండి, వెస్టీజ్ అవకాశం తీసుకోగానే కోటీశ్వర్లు అయితే ఎవరు కాదు, రాత్రికి రాత్రి టైం వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు లేరు ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడిన వాళ్ళు. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ మనము బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఈ రోజు నా టాపిక్ వచ్చేసరికి హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఎలా హార్డ్ వర్క్ చేస్తాం, కన్సిస్టెన్సీగా చేస్తే ఎట్లా నువ్వు సక్సెస్ అవుతావు అనే దాని గురించి నా టాపిక్. నిజంగా అండి హార్డ్ వర్క్ అనేది ఏం లేదు, చాలా ఈజీ, చాలా ఈజీ వెస్టీజ్. చాలా మందికి ఏంటంటే ఎందుకు ఈజీ అంటుందంటే, నేను చాలా మందికి వెస్టీజ్ అనగానే ఏంటి అంటే ఓ సప్పుల బేస్ల బిజినెస్ చాలా కష్టం, ఇలాంటి కంపెనీలు చాలా చూస్తున్నాం, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఏంటి అని అంటే వెస్టీజ్ అనే ఆపర్చునిటీని నేను కష్టంగా చేయలేదండి, ఎప్పుడు కూడా నాకు కష్టం అనిపించలేదు, ఇష్టంగా చేసిన. అందుకనే ఈ స్టేజ్ లో ఉన్నా. నేను ఇష్టం ఇచ్చి నేను ఏ టైంలో అంటే నిజంగా మధ్యరాత్రి కూడా లేపినా కూడా నాకంత పిచ్చి వెస్టీజ్ అంటే. ఏ రోజు నేను సాకులు చెప్పలే, ఏ రోజు నేను కంప్లైంట్స్ ఇవ్వలే, ఏ రోజు నాకు వీళ్ళు ఇది నా డౌన్ లైన్స్ అది నేను కంప్లైంట్స్ ఉండవు, కంప్లైంట్ మోడ్లో నేను లేను. ఏదైనా అప్లై చెప్పినారు, ఇది కంప్లీట్ చేయండి మేడం అంటే వాళ్ళు ఒక్కరు చేస్తే నేను రెండు చేసుకొని వస్తా అంటారు కదా, చూసి రమ్మంటే కాల్సి వచ్చిరని ఆంజనేయ స్వామిని. అలాగే నేను ఏంటంటే వాళ్ళు ఒక్కరు చెప్తారు, నేను రెండు చేసి ఇది కంప్లీట్ అయింది మేడం అని చెప్పేస్తాను. నిజంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ మనం బయటకు వెళ్ళగానే వెస్టీజ్ స్టార్ట్ చేయగానే చాలా మందికి అనిపిస్తుంది ఏంటి అని అంటే, మీరు బయటకు వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ వస్తుంటాయి, అవిటిని చూసి మనం ఏం చేస్తాము, అక్కడే ఆగిపోతాం, అక్కడికే స్టాప్ చేస్తాం. మేడం నేను ఒకరికి చెప్పినా, ఇద్దరికి చెప్పినా, 10 మందికి చెప్పినా వాళ్ళు నో చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు 10 మంది వీళ్ళు నో చెప్పినారంటే నా సక్సెస్ ఇంకా నేను కాలేను, నా వల్ల కాదు, నా లైఫ్ ఇక్కడే అని చెప్పేసి అనుకుంటారు, వెస్టీజ్ ని వదిలేస్తారు. దానికి చిన్న ఎగ్జాంపుల్, చిన్న స్టోరీ ఏంటంటే, ఒక 10 మంది దొంగలు ఒక ఊరు చివర నిల్చొని అక్కడ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈ రోజు ఏదో ఒకటి కొట్టేసేయాలి, ఏం చేయాలి, ఏదో ఒకటి కొట్టేసేయాలి. అక్కడ నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తుండు, ఒక మేకపిల్లని తీసుకొని సంతలో కొనుక్కొని మేకపిల్లని తీసుకొని వస్తున్నాడు అనమాట. ఆ చూసిన వ్యక్తులు ఏంటంటే 10 మంది ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోతారు. ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి ఆ ఇద్దరు ఒక దగ్గర ఇద్దరు, ఇంకో దగ్గర ఇద్దరు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ మేకపిల్లని ఎత్తైనా కొట్టాలనే ఉద్దేశంతో ఏం పెట్టైనా గట్టిగా నవ్వుకుంటా నువ్వు పంది పిల్లని తీసుకెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటారు. నువ్వు పంది పిల్లని తీసుకెళ్తున్నావు ఏంటి అంటారు. అదేంటి నేను తీసుకెళ్ళాను మేకపిల్ల కదా, పంది పిల్ల అంటారు అని చెప్పేసి అనుకొని మళ్ళీ ముందుకు వెళ్తాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఇంకొక ఇద్దరు ఏం చేస్తారు అంటే మళ్ళీ సేమ్
నువ్వు పంది పిల్ల తీసుకెళ్తున్నావు, ఇంకొక ఇద్దరు అంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఈయనకు డౌట్ వస్తుంది, నేను తీసుకెళ్తున్నది పంది పిల్లనా మేక పిల్లనా అని చెప్పి. ఇంకో ఇద్దరు ఏం చేయాలంటే నవ్వుని బిగపట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. ఆయనకు అర్థమవుతుంది, నేను తీసుకెళ్లేది మేక పిల్ల కాదు పంది పిల్లనే కదా, మీరు నవ్వుని ఆపుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటాడు. దాన్ని కొంచెం చూస్తాడు, ఆయనకేమో మేక పిల్లలా ఉంటది, వీళ్ళు చెప్పేది మాత్రం పంది పిల్ల అంటారు. మళ్ళీ ఇంకొక ఇద్దరు ముందుకు వెళ్ళగానే ఇంకొక ఇద్దరు అంటారు అనమాట, మెంటల్ ఏమైనా ఉందా నీకు అని చెప్పి. అనగానే ఇంతమందికి ఇది పంది పిల్లలాగా కనబడుతుంది, నాకు మాత్రమే మేక పిల్లలాగా కనబడుతుంది అని అంటే ఇది నిజంగా పంది పిల్లనే అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న గుర్రగుట్టలో ఈ మేక పిల్లని వేసేసి ఆయన వెళ్ళిపోతాడు. అక్కడ దాని అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చెప్పగానే బయటికి వెళ్ళగానే వెస్టీజ్ వేస్ట్ అని కొంతమంది అంటారు, వెస్టీజ్ లాంటి కంపెనీలు చాలా చూసినామని కొంతమంది అంటారు, నీ వల్ల ఏది కదా నీకు కొంతమంది అంటారు, ఇలాంటి సబ్బుల పేసిన కంపెనీ ఏం దొరకలే నీకు, ఇలాంటి కంపెనీలో చేస్తున్నామని ఇంకొంతమంది అంటారు. వాళ్ళంటే ఏమో సక్సెస్ అయ్యారు, కానీ మీరెక్కడ ఉంటారు మళ్ళీ ఇంకొకరు అంటారు. అనగానే ఏం చేశారు, వెస్టీజ్ వేస్ట్ అని ఆ పంది పిల్లని మేక పిల్లని ఎక్కడికి వదిలేసిరో ఇక్కడ ఈ వెస్టీజ్ వదిలేసి మనము బయటికి వెళ్ళిపోతాం. అక్కడ మిస్టేక్ ఏంటంటే ఆయన పైన ఆయనకు నమ్మకం లేదు, ఆయన దగ్గర ఉన్నది మేక పిల్ల అనేది ఆయనకు నమ్మకం లేదు కాబట్టి చెప్పేటప్పుడు లేరు కాబట్టి వదిలేసిండు. కానీ ఇక్కడ నీ దగ్గర అబ్బాయిలు ఉన్నారు, వెస్టీజ్ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పడం ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి చెప్తారన్నట్టు ఏమని అనంటే, నీకు ఇయర్స్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 17 ఇయర్స్ అవుతుంది, నేను 10 ఇయర్స్ అయింది బిజినెస్ స్టార్ట్ చేసి, చిన్నప్పటి నుంచి నిన్ను తీసుకెళ్తున్నా కదమ్మా, అంటే నేను బయటికి హోమ్ మీటింగ్స్ కి ప్లాన్స్ కి అవన్నిటికీ వెళ్తున్నాను కదా, నువ్వు నా గురించి ఏడుస్తున్నావు, ఉండమ్మా ఒక్కరోజు ఉండమ్మా ఇంటి దగ్గర అని చెప్పేసి ఏడుస్తున్నావు, అది నీకు గుర్తుందా అని చెప్పి అడుగుతుంది వాళ్ళ పాపని. లేదమ్మా గుర్తు లేదు నాకు, కానీ పోయిన సంవత్సరము నీ బర్త్డేకి ఒక BMW కార్ ఇచ్చిన, అది గుర్తుందా? అంతకుముందు సంవత్సరము ఒక డైమండ్ సెట్ ఇచ్చిన, అది గుర్తుందా? ఆ అమ్మాయి ఇది గుర్తుంది. ఈ రోజు నీ పిల్లలు ఉన్నారని సాకులు చెప్తున్నారు, హార్డ్ వర్క్ చేయమంటే సాకులు చెప్తున్నారు. ఇక్కడ ఈ రోజు నువ్వు ఏమిస్తున్నావో, నీ పిల్లలు ఇంత ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు, వాళ్ళకి నువ్వు ఏమిస్తున్నావో తెలియదు, కానీ రేపు పొద్దున ఎలాంటి లైఫ్ ఇస్తావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళైనా బిజినెస్ చేసే వాళ్ళైనా ఒక మాట నేను అడుగుతా, ఇక్కడ వెస్టీజ్ మీటింగ్ కి రమ్మంటే మేడం మా ఇంట్లో నాకు పిల్లలు ఉన్నారు మేడం, ఈ రోజు స్కూల్ లేదు మేడం, లేదంటే నా పిల్లలకు జ్వరం వచ్చింది మేడం, లేదంటే ఇంకొక ప్రాబ్లం ఉంది మేడం, రకరకాల రీజన్స్ చెప్తుంటారు. కానీ మీ బాస్ కి చెప్పి ఎప్పుడైనా నేను జాబ్ కి రాలేను మేడం నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పిరండి? నో. మీ బిజినెస్ మీ షటర్ ఎత్తితేనే డబ్బులు వస్తాయి, అక్కడ ఎవరికైనా చెప్తున్నారా నేను ఈ రోజు షాప్ ఓపెన్ చేయలేను మా ఇంట్లో ప్రాబ్లం ఉందని? నో. అలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని అంటే బయట ఉన్నారు. ఇక్కడ అందరూ డ్రీమర్స్ ఉన్నారు. సాకులు వెతకండి, పని చేయండి. చాలా మంది పిన్స్ అని చెప్పేసి పరిగెడతా ఉంటారు. ఇక్కడ వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత ఏ పిన్ను చిన్న పిన్ను కాదు, ఏ పిన్ను పెద్ద పిన్ను కాదండి, ఏ పిన్ను చిన్నది కాదు, ఏ పిన్ను పెద్దది కాదు. మీరు చేసే పని, మీరు పిన్నుల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు, మీరు పని వెనకాల పరిగెత్తండి, పిన్స్ మీ వెనకాల పరిగెత్తండి. ప్రతి ఒక్క ఆపర్చునిటీ ఏదైనా స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి. ఈ రోజు ఇక్కడ మేము మాట్లాడుతున్నాము అని అంటే మేము కూడా స్ట్రగుల్ చేసినాం, మేము కూడా
ఎక్కువ వచ్చినాయి కాబట్టి స్టేజ్ లో ఉన్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అనేది ఇంకొకటి ఏంటి అని అంటే పని చేసేటప్పుడు వాళ్ళకి నేను చెప్పలేను, నా వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. ఎవరి స్థాయి వాళ్ళకు, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ నువ్వు నేను గొప్ప అనేది లేదు. అలాగే మన చేతి వేళ్లలో కూడా అలాంటి ఒక ప్రాబ్లమే వచ్చింది. ఈ చేతి వేళ్లలో కూడా అలాంటి ఒక తగ వచ్చి పెద్ద వేలు అన్నదనమాట, నేను మొత్తానికి నేనే, నీ చేయికి నేనే, మొత్తం నేనే. ఎందుకనంటే ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుడు ఏమడిగిండు గురుదక్షిణగా? బొటనవేలు. ఏమడిగిండు? బొటనవేలు అడిగిండు. కాబట్టి నేనే గొప్పదాన్నని పెద్ద వేలు బొటనవేలు అంటుంది అనమాట. ఈ పక్కన చూపుంటే ఊరుకుంటుందా? మరి ఊరుకోదు. నీ దశ దిశ చూపించేది నేనే, కాబట్టి నేనే గొప్పదాన్నని చూపుడు వేలు ఉంటుంది. నువ్వు ఇంత పొట్టుకున్నావు, నువ్వే అంటే మాట్లాడతావా? నేను పెద్దగున్నా, నేనే గొప్పదాన్నని మధ్య వేలు అంటది. ఆ తర్వాత అదే పక్కనున్న ఉంగరం వేలు అంటది, మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఒక డైమండ్ రింగ్ తెచ్చి పెట్టిరంటే అది నా వేలకి పెట్టాల్సింది తప్పిస్తే మీ అందరికి ఎవరికి పెట్టరు అని చెప్పేసి పక్కనున్న ఏమంటది రింగ్ కింద మాట్లాడుతుంది అనమాట. ఈ 4 చిటికెన వేలు వైపు చూస్తా ఉంటాయి, ఇది ఏం చెప్తుందా అని చెప్పి. చిటికెన వేలు చెప్తుంది, నేను మీ ఎంత గొప్పదాన్ని, మీ ఎంత క్వాలిటీస్ అయితే నాకు లేకుండొచ్చు, కానీ భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు అతి దగ్గరగా ఉండేది భగవంతుడికి మాత్రం నేనే అని చెప్పేసి ఇక్కడ ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది. నీ వాల్యూ నీకు ఉంటుంది. నీ అబ్బాయికి ఉండాల్సింది వాళ్ళని వాళ్ళకుంటే నేను ఎందుకు తగ్గించుకుంటున్నావు? భగవంతుడు మనల్ని భూమిని పంపిస్తున్నాడు అనంటే మినిమం పెట్టి పంపిస్తాడు. నీ లోపల కూడా క్వాలిటీ ఉంది, అదేంటో తెలుసుకో, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. బయటికి వెళ్ళు, డెమో ఇంటి దుమ్ము పట్టి ఉంటుంది, దుమ్ము దులపండి. ఏం చేయాలి? దుమ్ము దులపండి. దుమ్ము దులిపి ప్లాన్స్ చేయండి, హోమ్ మీటింగ్స్ చేయండి. ఇక్కడ నా సక్సెస్ సీక్రెట్ ఏం లేదండి. నేను కోరుకుంటాను అంటే ఎక్కువ నేను బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కన వాళ్ళతో మాట్లాడడం చాలా ఇష్టం. ఇంతకు ముందుకు అక్కడ ఉండేదాన్ని కాదు. ఒకవేళ పొరపాటున నా పక్కన ఉన్న పర్సన్ అక్కడ నించుండి నేను వెస్టీజ్ గురించి చెప్పకపోయి ఉంటే ఆ రోజు ఫుడ్ కూడా తిననే. ఒకవేళ చెప్పకపోయి ఉంటే అంత ఇంపార్టెన్స్ నా పక్కన వాళ్ళకి చెప్పడం అనేది చాలా ఇష్టం. వెస్టీజ్ గురించి మీరు కూడా ఏంటి అని అంటే ప్లాన్ చేయండి. ఎక్కడ ఎవరికైనా పక్కన వాళ్ళు చెప్తే ఏమైనా ప్రాబ్లమా? ప్రాస్పెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర లిస్ట్ లేదు అని అంటే మీ దగ్గర డ్రీమ్ లేదు, అందుకే లిస్ట్ లేదు. డ్రీమ్ లేదు, లిస్ట్ లేదు. మీ దగ్గర డ్రీమ్ ఉంటే 100% మీ డ్రీమ్ లిస్ట్ పెరుగుతుంటే కాంటాక్ట్ లిస్ట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? పెంచుదామా? ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది గ్రేట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు ఇంతకు ముందుకు బాలు సార్ మనకి ఇప్పుడు సెషన్ లో చెప్తుంటే నాకు ఒక్కటే అర్థమైంది ఏంటి అని అంటే మీ డియూసిడి రికగ్నిషన్ ఎట్లా జరిగింది, ఎలా మాట్లాడుతున్నారు, ఆటోగ్రాఫ్ ఎలా తీసుకుంటున్నారు, ఫోటోగ్రాఫ్లు, సెల్ఫీలు అవన్నీ చెప్తున్నారు కదా సార్. అప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే ఒకసారి 1 year బ్యాక్ వెళ్ళినా నా డియూసిడి రికగ్నిషన్ నేను రివైండ్ చేస్తున్నా, కానీ ఇక్కడ మాత్రం ఏంటి అని అంటే మాట్లాడుతున్నది మేమిద్దరం కాదు, మన లీడర్స్ మీరందరూ మాట్లాడుతున్నారు. అదే విజువలైజ్ చేస్తున్నా నేను. ఇక్కడ నేను కనిపించొద్దు. మీకు మీరు ఈ స్టేజ్ మీద మాట్లాడతాము అని మీరు కనిపిస్తేనే, విజువలైజ్ చేస్తేనే 100% సక్సెస్ తీసుకుంటారు. కాబట్టి ఈరోజు సాకులు వెతకండి, పని ఒక్కటే ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటి అంటే కంప్లైంట్ మోడ్ అప్లైన్ దొరికినారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి కంప్లైంట్. ఒకసారి ఏంటంటే కంప్లైంట్ ఇచ్చినాం అనుకోండి, ఒక రైట్ లీడర్ మీ అండర్లో ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు అప్లైన్, ఒకరికి డౌన్ అయినా ఇంకొకరికి అప్లైన్. ఎస్ ఆర్ నో? ఒకరికి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కంప్లైంట్ వెళ్ళింది అప్లైన్కి అని అంటే వాళ్ళు మన ముందు కనిపిస్తుంటే వాళ్ళు పని చేస్తారు. ఏదో ఒక చిన్న లోపం ఉంటే కూడా దాన్ని కూడా మనం అప్లైన్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని షేర్ చేయడం వల్ల
వాళ్ళ పైన ఉన్న పాజిటివిటీ అనేది అప్లైన్కి వెళ్ళిపోతుంది. ఎసాను అది వెళ్ళిపోతే వాళ్ళు పని చేస్తారా? చేస్తారా? చెయ్యరు. కాకపోతే ఏంటి అంటే ఏదున్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఆల్వేస్ గుడ్. మీటింగ్ ఎట్లుంది? సూపర్. ఎంతమంది వస్తున్నారు? సూపర్. ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారు? సూపర్ ప్రమోట్ చేస్తున్నాం. చాలా మంది సాకులు వెతుకుంటారు. చాలా మంది కంప్లైంట్ మోడ్, ఆఫ్లైన్ పైన కంప్లైంట్, డౌన్లైన్ పైన కంప్లైంట్స్ వదిలేసేయండి. మనుషులే కదా, ప్రేమించాలి. వాళ్ళ దగ్గర ఉన్న మిస్టేక్స్ ఎందుకు మనకు? చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. మంచి పనులు చేసినవి చాలా ఉంటాయి, కానీ ఒక చెడు పని పట్టుకొని అదే వేలాడుతూ ఉంటాం. ఇంకొకటి మన మైండ్ లో ఒక నెగిటివ్ పెట్టుకొని ఆ నెగిటివ్ తోటి మనం పని చేస్తాం. వస్తుందా రిజల్ట్? మీరు బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎవరు చెప్పినా వింటలేరు, ఎవరికి చెప్పినా వస్తలేరు, ఎంతమందికి మీటింగ్ ప్రమోట్ చేసినా వస్తలేరు అయితలేదు అని అంటే అది ఎవరికి వెళ్ళిపోతుంది? ఫస్ట్ ఎవరికి వెళ్తుందండి? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? నా మాటలు వినిపిస్తున్నాయా? ఇప్పుడు మీరు వస్తలేదు అయితలేదు అనుకుంటే ప్లాన్ చేస్తే వస్తారా? వస్తారా? రారు. మీరే చెప్తారు కదా, రారు అని మీరే చెప్తున్నారు కదా, ఇంకెందుకు వస్తారు? కానీ కొట్టమన్నట్టుగా వినేది ఎవరు? నేను. ఫస్ట్ వినేది నేనే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏది జరిగినా మీ పాజిటివ్. అది ఏదైనా జరగనివ్వండి, అవసరం లేదు. పని చేయాలి, సక్సెస్ అవ్వాలి, లక్ష్య కొట్టాలి. పనికి మించిన సీక్రెట్ ఏమైనా ఉందా? జూమ్ చేయాలంటే ప్రాబ్లం, జూమ్ లో టీవీ ప్రమోట్ చేయాలంటే ప్రాబ్లం. ఇంకొంతమంది అంటారు ఏం చేయాలంటే, మేడం ఇంత పొద్దున్నే ఎందుకు మేడం పెట్టేది, ఇంత పొద్దున్నే ఎందుకు జూమ్ మీటింగ్ పెట్టేది? ఒక 7-8 పిల్లలందరూ పోయినాక 8:30కి పెట్టండి మేడం. అప్పుడైతే అటెండ్ అవుతాం. పొద్దున్నే మాట్లాడాలంటే మనకేంటంటే రకరకాల రీజన్స్ చెప్తా ఉంటాం. మేక తోకలాడించాలి, తోక మేకలాడించొద్దు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనకు చెప్పిన దానికి వాళ్ళకి కావాలి తప్పిస్తే వాళ్ళు చెప్పేది అందరికీ అది పాసిబుల్ కాదు కదా. కాబట్టి ఏంటంటే మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు కూడా పనులు ఉన్నాయి. మేము కూడా లేడీస్ పొద్దున్నే లేచి నేను కూడా జూమ్ లో అన్నింటిలో ఉంటాం. కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలంటే ప్రాబ్లం, జూమ్ అటెండ్ అవ్వాలంటే ప్రాబ్లం, అంటే పొద్దున్నే లేవాలంటే ప్రాబ్లం. ₹1,00,000 కావాలంటే మాత్రం అర్థమవుతుందా? డబ్బులు కావాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి, నిత్య విద్యార్థిలా ఉండాలి. అది ఇంపార్టెంట్. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎస్ ఆర్ నో? కాబట్టి ప్రతి ఒక్కటి ప్లాన్ చేయండి, టైం వేస్ట్ కానివ్వకండి. మన దగ్గర ఉన్నది రోజు మనం అనుకుంటున్నాం చాలా పెద్దవాళ్ళం అవుతున్నాం అని చెప్పి. చాలా పెద్దవాళ్ళం కాదు, మన ఆయుష్లో ఒక రోజు అయిపోయింది. ఈ రోజు అంటే చిన్నవాళ్ళం అవుతున్నాం. ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయి. రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడు చేసేయి. అంతే, టైం లేదు.